తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్కు సంబంధించి కొత్త కోడ్ రవాణా శాఖకు కాసుల వర్షం కురిపిస్తుంది. టీఎస్ నంబర్ ప్లేట్ను టీజీగా కోడ్ ప్రారంభమైన మొదటి రోజు గ్రేటర్ పరిధిలోని 3 జిల్లాల్లో భారీగా ఆదాయం వచ్చి చేరింది. రిజిస్ట్రేషన్ ఫీజు, ఫ్యాన్సీ నెంబర్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 2,51,00,000 ఆదాయం వచ్చింది. అందులో 1,32,00,000 3 జిల్లాల నుంచే సమకూరింది. రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ కు టీఎస్ నుంచి టీజీగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ల కోసం టీఎస్ స్థానంలో టీజీ పేరుతో కొత్త వాహనాలకు నంబర్ ప్లేట్ ఇస్తున్నారు అధికారులు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త నంబర్ ప్లేట్స్, న్యూ రిజిస్ట్రేషన్స్ తో ఆర్టీఏకు భారీగా ఆదాయం వస్తోంది. ఫస్ట్ డే రాష్ట్ర వ్యాప్తంగా 2,51,00,000 సమకూరగా అందులో గ్రేటర్ పరిధిలో మొదటి రోజు 1,32,00,000 వరకు ఆదాయం వచ్చినట్టు ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. కేవలం 5 రోజుల్లోనే కోట్లలో ఇన్కమ్ వస్తోందని చెబుతున్నారు. రాష్ట్రం మొత్తం కూడా ఈ టీజీ సిరీస్ TG001 ప్రతి సిరీస్ అంటే ఒక్క జిల్లాకు మాకైతే హైదరాబాద్కి TG09 నుంచి TG14 వరకు మనకు ఉంటాయి. ప్రతి ఆఫీస్లో 1 నంబర్ నుంచి స్టార్ట్ చేసాము. ఫస్ట్ డే 1000 నంబర్లు అనమాట, 1 to 1000 అట్లా ప్రతి ఆఫీస్లో స్టార్ట్ చేసాము. ప్రజలంతా చాలా ఉత్సాహంగా ఫస్ట్ డేనే మాకు 50 lakhs పైన రెవెన్యూ వచ్చింది. రిజర్వేషన్ రిజిస్ట్రేషన్ రంగారెడ్డిలో కూడా ఆల్మోస్ట్ 67 lakhs 2 daysలో వచ్చింది. రంగారెడ్డిలో 47 lakhs వరకు వచ్చింది. ఈ విధంగా రాష్ట్రం మొత్తం కూడా అందరూ ఉత్సాహంగా కొత్త సిరీస్ కాబట్టి మంచి నెంబర్స్ 1 కానీ 9 కానీ 99 కానీ 999 కానీ ఇవన్నీ కూడా రిజర్వ్ చేసుకుంటున్నారు. రవాణా శాఖ వాహనాల కొత్త నంబర్ ప్లేట్ స్టార్ట్ చేసిన మొదటి రోజే అన్ని కార్యాలయాల్లో టీజీతో పాటు 001 కొత్త సిరీస్ ప్రారంభమైంది. అయితే ఫ్యాన్సీ నెంబర్లను దక్కించుకునేందుకు వాహనదారులు ఆసక్తి చూపించారు. ఆన్లైన్లో పోటాపోటీగా బిడ్డింగ్ వేశారు. ఖైరతాబాద్ ఆర్టీఏ పరిధిలో TG09001 నంబర్కు ఏకంగా 9,61,111 రూపాయలు పలికింది. రాజీవ్ కుమార్ ఆన్లైన్ బిడ్డింగ్ లో ఈ ఫ్యాన్సీ నెంబర్ దక్కించుకున్నారు. 2014లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ సర్కార్ వాహనాల రిజిస్ట్రేషన్ విషయంలో కేంద్రం టీజీని కేటాయిస్తే టీఎస్ గా మార్చుకుందని కాంగ్రెస్ సర్కార్ ఆరోపించింది. ఈ కారణంగానే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీఎస్ స్థానంలో టీజీగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టుగా రేవంత్ రెడ్డి సర్కార్ స్పష్టం చేసింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు వాహన రిజిస్ట్రేషన్ తో పాటు ఇతర సంస్థలకు తెలంగాణ స్టేట్ టీఎస్ అని పెట్టాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. టీఎస్ బదులుగా టీజీ పెట్టాలని అప్పట్లోనే అభిప్రాయం వ్యక్తమైంది. మోటార్ వాహనాల చట్టం 1988 సెక్షన్ 41లోని సబ్సెక్షన్ 6 ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన నుంచి టీఎస్ స్థానంలో టీజీ అమల్లోకి వచ్చింది. ఈ మార్పు కొత్త వాహనాలకు మాత్రమే వర్తిస్తుందంటున్నారు ఆర్టీఏ అధికారులు. అయితే ఇప్పటికే టీఎస్ నెంబర్ ప్లేట్లతో ఉన్న వాహనాలు కొనసాగుతాయి. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాహనాలకు టీఎస్ స్థానంలో టీజీని కేటాయిస్తున్నారు. ప్రతిరోజు 2 వీలర్ కు 2,000 రిజిస్ట్రేషన్ ఫీ, కారుకు అయితే 5,000తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం కోరుకున్న నంబర్కు వేరే వాళ్లు బిడ్డింగ్ చేస్తే మరింత అమౌంట్ పెంచి బిడ్డింగ్ చేయాల్సి ఉంటుందంటున్నారు. అయితే గతంలో ఉన్నట్టుగానే వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు అమలవుతుందంటున్నారు అధికారులు. ఇంతకుముందున్న ఫీజే సేమ్ అట్లే, ఫీజే మార్చలేదు. 5,000 మినిమం కార్కి అయితే, 2 వీలర్కి అయితే 2,000 మినిమం. తర్వాత 8 to 1 ఆన్లైన్ కట్టాలి. మనం ఆన్లైన్ డిపాజిట్ చేసిన తర్వాత కాంపిటీషన్ ఉంటే వాళ్ళకి మెసేజ్ వస్తుంది, ఈ నెంబర్కి ఇంకా వేరే వాళ్ళు 2-3 ఉన్నారని. ఆ మెసేజ్ వస్తే కంపల్సరీ 2 to 4 ఆ మినిమం అమౌంట్ కంటే ఎక్కువ బిడ్ చేయాలి. అంటే ఫస్ట్ 10,000 కడితే నెక్స్ట్ టైం 10,000 పైనే బిడ్ చేయాలి టు గెట్ దేర్ అమౌంట్ బ్యాక్. ఎవరైతే హైయెస్ట్ బిడ్ ఉన్నారో అతనికి అలాట్ అయిపోతుంది. రాష్ట్రంలో ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వాహనదారులకు మాత్రం పాత టీఎస్ కోడ్తోనే రిజిస్ట్రేషన్లను చేయనున్నారు. మరో 15 రోజుల వరకు పాత స్లాట్లు నడవనున్నాయి. కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారికి మాత్రం టీజీ కోడ్తో సిరీస్ కేటాయిస్తున్నారు. పాత విధానం ప్రకారమే నెంబర్లకు నిర్ణీత ఫీజు ఉంటుందని అధికారులు వెల్లడించారు.